హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి అనురాధ గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు 56వ భాగము. ఇక కథలోకి వెళితే, అప్పటి వరకు డ్యాన్స్ చేసి బ్రేక్ తీసుకుంటున్న మిన్ని అక్కడ పూల మొక్కల్ని సరిచేస్తున్న అశ్రుతిని చూసి ఆమె అక్కడికి వెళ్ళింది. అతడి హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంటే అతడు చిన్నగా నవ్వి, ఏంటి మేడం, మీకు గార్డెన్ వర్క్ చేయటం ఇష్టమా అని అడిగాడు. ఆమె నవ్వుతూ, నాకు పూల మొక్కలు చూసుకోవటం అంటే ఇష్టం, అందులోనూ గులాబీ అంటే చాలా ఇష్టం అని నవ్వుతూ చెప్పింది. అశ్రుత్ నవ్వుతూ, అలాగా పింక్ బేబీ, మీకు వచ్చిన కాంప్లిమెంట్ మీ టేస్ట్కి తగ్గట్టే ఉంది అన్నాడు. మిన్నీ వింతగా చూస్తూ, మీకు ఆ నేమ్ ఎలా తెలుసు సార్ అని అడిగింది. అతడు సింపుల్గా, నేను మీ డ్యాన్స్ చూశాను, చాలా బాగా చేశారు, ఐ లైక్ ఇట్ అంటూ, మీకు రోజెస్ ఇష్టం అన్నారుగా, తీసుకోండి అని ఒక ఫ్లవర్ తుంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె కంగారుగా, వద్దు సార్ అంటూ అతడి చేతికి ఆమె చేతిని అడ్డం పెట్టింది. దాంతో గులాబీ ముళ్ళు గుచ్చుకుంది. అంతే, అతడు కంగారు పడిపోయి, హో నో, ఏంటండి అలా చేశారు, చూడండి బ్లడ్ వస్తుంది అని పరుగున వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆమెకు కట్టు కడుతూ ఉన్నాడు. మిన్నీ సింపుల్గా, ఏం పర్లేదు, మీరు కంగారు పడకండి, నాకేం కాలేదు అని నచ్చ చెబుతూ ఉంటే అశ్రుత్ చాలా ఫీల్ అవుతూ, చేతికి గాయమైంది, ఏం కాలేదు అంటారు ఏంటి, అసలు ఎందుకు అలా చేతిని అడ్డం పెట్టారు అని అడిగాడు. ఆమె చెప్పింది, నాకు పూలని తుంచటం ఇష్టం ఉండదు, నా కోసం అయితే అస్సలే ఒప్పుకోను, వాటికి ప్రాణం ఉంటుంది, మన సంతోషం కోసం వాటిని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని ఆమె అభిప్రాయం చెప్పింది. అతడు ఆమెను ఆశ్చర్యంగా చూశాడు. అక్కడికి సీతమ్మ వచ్చి, మిన్నీ, ఏం జరిగింది, ఆ గాయం ఏంటి అని అడిగి విషయం తెలుసుకుని, ఏంటమ్మా అలా చేశావు, కళ్యాణ్ బాబు కంగారు పడతారు అని మందలించి, ఇంక వెళదామా అని అడిగింది. మిన్నీ అశ్రుత్ వైపు చూసి, రేపు నేను రావటం లేదు సార్, మేడంకి చెప్పాను, మీకు చెప్పాలి అని చెప్తున్నా, మా అక్కయ్య నిశ్చితార్థం ఉంది, కానీ అక్కడికి వెళ్ళటం నాకు అని అక్కడితో ఆగి, ఓకే వెళతాను సార్ అని ఇంటికి తిరిగి వచ్చేస్తూ ఉంటే కారులో సీతమ్మ అడిగింది, ఆ అబ్బాయి నీతో ఏమని మాట్లాడుతున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు అమాయకపు పిల్లవి, ఎవరిని గుడ్డిగా నమ్మకు, అతడితో ఎక్కువ మాట్లాడకు అని జాగ్రత్తలు చెబుతుంటే మిన్నీ అర్థం కానట్టు చూస్తూ, అతడు చాలా మంచివాడు అమ్మా, నా చేతికి గాయం అయిందని చాలా కంగారు పడ్డాడు, చూడు కట్టు కట్టాడు, కానీ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఇంత కట్టు అవసరం లేదు, ఈ కట్టు కళ్యాణ్ గారు చూస్తే చాలా కంగారు పడతారు, నువ్వు ఆయనకు చెప్పకు అని చేతి కట్టు తీసి పడేసింది. ఆ చేతికి ముళ్ళు వలన ఆయన గాయం తెలుస్తుంది, చిన్నగా బ్లడ్ చిమ్ముతూ ఉన్న కళ్యాణ్ గారికి చెప్పకూడదు అని జాగ్రత్త పడుతూ ఇల్లు చేరుకుంది. ఆమె వచ్చేసరికి కళ్యాణ్ అక్కడ లేడు. స్టేషన్లో ఏదో కేసు విషయం అయి బిజీగా ఉన్నాడు. మరోవైపు విజయ్ అతడి పేరెంట్స్ సుగుణతో అఖిల ఇంట్లో అడుగుపెట్టే ప్లాన్ చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుని వాళ్ళంతా మిన్నీ వచ్చేసరికి అక్కడే ఉన్నారు. అందరిలో హడావిడి ఆతృత కనిపిస్తున్నాయి. ఎవరిలో కంగారు కానీ భయం కానీ లేవు. అందరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళను చూసి మిన్నీ మనసులో దిగులు బయట పెట్టకుండా నవ్వుతూ ఉంది. సుగుణ్ గారు మిన్నీని దగ్గరకు తీసుకుని, అమ్మ మిన్నీ, రేపు నీకు ఎంతో ముఖ్యమైన రోజు, నీకోసం మీ అత్తయ్య మంచి డ్రెస్ సెలెక్ట్ చేసింది చూడు అంటూ గోల్డెన్ గాగ్రా మ్యాచింగ్ జ్యువెలరీ చూపించి, నీకోసం తీసుకున్నాను, నీకు నచ్చాయా అని అడిగింది. మిన్నీ మనసుకి బాధగా ఉంది. బయటపడటానికి అవకాశం లేదు. అందుకే చిన్నగా నవ్వి, మీకు నచ్చిందిగా అత్తయ్య, నాకు నచ్చుతుంది అని చెప్పి వాటిని తీసుకుంది. సీతమ్మ నవ్వుతూ, భలే ఉంది, మా మిన్నీ పాప రేపు మెరిసిపోతుంది అని నవ్వింది. మిన్నీ ఇష్టం లేనట్టు అందరినీ పలకరించి, ఇప్పుడే వస్తా అని గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె దిగులు ఎవరూ గమనించలేదు. మిన్నీ గదిలో కూర్చుని చాలా సమయం ఏడ్చింది. కళ్యాణ్ గారు వచ్చే సమయం అయ్యింది. ఆయన చూస్తే బాధపడతారు అని స్నానం చేసి వచ్చి ఎంతో నార్మల్గా ఉన్నట్టు అందరి మధ్య కూర్చుంది. విజయ్ అంటున్నాడు, కళ్యాణ్ కోరిక మిన్నీని ఆ ఇంట్లో మహారాణిలా చూడటం. ఆ అఖిలాండేశ్వరి అవసరం కోసం ఇప్పుడు అన్నిటికీ సిద్ధమైంది. రేపటి రోజు ఆవిడే దగ్గరుండి మిన్నీని తన భర్తతో సహా సాంప్రదాయ పద్ధతిలో ఇంట్లోకి ఆహ్వానిస్తుంది, చూస్తూ ఉండండి అన్నాడు.
మిన్నీకి పెద్దమ్మ ఒక రాక్షసిలా తనని హింసిస్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. రేపు ఏం జరుగుతుందో అని భయంగా ఊహించుకుంటూ ఉంది. అంతలో కళ్యాణ్ గారు అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది. కళ్యాణ్ ఆమెను చూశాడు. ఆమెలో కలవరం గమనించి కళ్ళతోనే అడిగాడు, ఏమైందిరా అన్నట్టు. ఆమె చిరునవ్వు నవ్వుతూ ఏమీ లేదు అనే బదులు ఇచ్చింది. అంతా భోజనం చేస్తున్నారు. మిన్నీ చేతికి చిన్న గాయమైంది. ఎవరికీ తెలియకుండా స్పూన్తో తింటూ మేనేజ్ చేసింది. అందరూ భోజనం చేశారు. రేపటి రోజు ఉదయం వారందరి కోరిక నెరవేరుతుంది అనుకుంటూ ఉన్నారు. అంతలో రావలసిన అతిథులు రానే వచ్చారు. మిన్నీ ముగ్గురు అన్నలు, అక్క, వదినలు, బావగారుతో పాటు 2 అతిథులు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. వారు ఎవరు అంటే ఒకరు ఆంజనేయ ప్రసాద్ పెంచుకుంటున్న కూతురు, అలాగే అతడికి దేవుడు ఇచ్చిన స్నేహితురాలు. అతడికి తోడుగా ఉంటాను అని, అతడి బాధ్యత తనదిగా స్వీకరిస్తాను అని మనసు పుచ్చుకుని మాట ఇచ్చిన హైమ. అతడి కూతురికి ఆమె తల్లి అయింది. కనకపోయినా అతడు ఆ బిడ్డకు తల్లిదండ్రులు అయ్యారు. అనుకున్నట్టే ఆంజనేయ ప్రసాద్ హైమాని చదివిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటాను అన్నాడు. అతి తక్కువ సమయంలో ఆ ఇరువురు ఎంతో దగ్గర అయ్యారు. అక్కడ గుడిలో దైవసాక్షిగా వివాహం చేసుకున్నారు. అందుకు అందరూ అంగీకరించారు. కళ్యాణ్ చాలా సంతోషపడ్డాడు. తన చెల్లెలు లాంటిది అనుకున్న ఆమెకు మంచి వ్యక్తి ఆంజనేయ ప్రసాద్తో ముడిపడింది. ఇంకా ఎలాంటి దిగులు లేదు. ఆమె పేరెంట్స్ విషయం తెలుసుకుని చాలా సంతోషపడ్డారు. ఇప్పుడు ఆ ఇరువురు కళ్యాణ్ పిలవటంతో ఇండియా వచ్చారు. ఆయన ఆర్డర్ ప్రకారం 3 నెలలు ఇక్కడే ఉంటారు. అంతా ఆయన అనుకున్నట్టు జరిగితే ఆ జరిగేది చూసి తిరుగు ప్రయాణం అవుతారు. మిన్నీ అందరినీ చూసి చాలా సంతోషపడింది. ఆమె అన్నలు మనస్ఫూర్తిగా ఆమెను దగ్గరకు తీసుకున్నారు. పెద్దక్క, వదినలు ఆమెను ప్రేమగా చూస్తున్నారు. వారి పిల్లలు సందడి చేస్తున్నారు. ఒక్కసారిగా అక్కడ అందరూ చేరుకుని ఎంతో హడావిడి సందడి నెలకొంది. కళ్యాణ్, విజయ్ అందరికీ రేపటి రోజు అంతా ఎలా నడుచుకోవాలి అన్నది వివరంగా చెప్పారు. మరోవైపు మధు, రఘురామయ్య అక్కడి వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారు. అంతా వచ్చేశారు అని ఆనందపడిపోతూ ఉన్నారు. విజయ్ ప్లాన్లో భాగంగా అత్తయ్య అంటూ అఖిలకి కాల్ చేసి అందరూ వచ్చేశారు అత్తయ్య, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని ఫోన్ చేశాను అని చెప్పాడు. ఆవిడ కోపం దాచుకుంటూ ఉంది. నా పిల్లలు నేరుగా నా ఇంట్లో దిగకుండా ఆ కళ్యాణ్ ఇంట్లో దిగటం ఏమిటి అని రగిలిపోతున్నా బయటపడకుండా జాగ్రత్త పడుతూ చెప్పు విజయ్, ఏంటి విషయం అని అడిగింది. విజయ్ రహస్యం చెబుతున్నట్టు, అత్తయ్య మీకు చిన్న కొడుకు అమెరికాలో పెళ్లి చేసుకున్నాడు. అతడు ఒక కూతురితో కలిసి వచ్చాడు అన్నాడు. ఆవిడ షాక్ అయ్యింది. ఆంజనేయ ప్రసాద్ పెళ్లి చేసుకున్నాడా? వాడు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అరిచినట్టు అడిగింది. విజయ్ నవ్వుకుంటూ పైకి నటిస్తూ, అవునా అత్తయ్య, అదొక్కటే కాదు, మీకు ఇంకో విషయం చెప్పాలి. వాళ్ళ పెళ్ళికి సిగ్నల్ ఇచ్చింది, అంతా ప్లాన్ చేసింది మా కళ్యాణ్. వాడే అంతా చేసింది. పెళ్ళి కూతురు స్వయాన కళ్యాణ్కి చెల్లెలు అవుతుంది అని, గతంలో ఆమెకు పెళ్లి జరిగినట్టు, భర్త దుర్మార్గం అనిచి హత్య చేసినట్టు, మా ఏసీపీ లాయర్గా మారి కేసు వాదించి ఆమెను విడిపించినట్టు అంతా చెప్పాడు. ఆవిడ బుర్ర తిరిగిపోయింది. ఏంటి, మొగుని చంపి జైలుకు పోయిన ఆడదాన్ని నా కొడుక్కి అంటకట్టాడా? వాళ్ళ వెంట ఒక పిల్ల కూడా ఉందా? ఇదేం కర్మ వచ్చిందిరా బాబు, నా పరువేం కావాలి? మీ తమ్ముడు నా మీద పగబెట్టాడు విజయ్, అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు. రాని వాళ్ళు ఇక్కడికి వస్తారుగా, చెప్తా వాళ్ళ సంగతి అని అరిచింది. విజయ్ అడ్డుకుంటూ, అబ్బా అత్తయ్య, అదే వద్దు, మీరు తొందరపడకండి. మీరు ఏమైనా గొడవ చేస్తే అంతా మొదటికి వస్తుంది. వాళ్ళు మీకు భయపడే వెళ్ళిపోయారు. ఇప్పుడు కానీ మీరు మారలేదు అని తెలిస్తే వచ్చిన వాళ్ళు వచ్చినట్టే పోతారు. ఈ 3 నెలలు మీరు ఓపికగా ఉండాలి మా పెళ్ళి కోసం, ప్లీజ్ అత్తయ్య. మన మధు తన అన్నలు, అక్క, వదినలు అందరి ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలి అని కోరుకుంటుంది. ఆమె కోసమే నేను అంతా చేస్తున్నా, తెలుసుగా. మీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను. మీరు నవ్వుతూ ఆహ్వానించండి. మీ కోపం పక్కన పెట్టండి మా కోసం. అన్నట్టు మిన్నీ, కళ్యాణ్ గృహప్రవేశానికి ఏర్పాట్లు చేశారుగా అని అడిగాడు. ఆవిడ మూతి విరుస్తూ, చేశాను బాబు, తప్పదుగా, నీకోసం అన్నిటిని భరిస్తాను అని చెబుతూ ఆస్తి కోసం అనుకుంది.
రేపటి రోజు ఎదురు అయ్యే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆలోచిస్తూ ఫోన్ పెట్టేసింది. విజయ్ నవ్వుతూ పక్కనే ఉన్న తన వారి వైపు చూశాడు. అంతా హమ్మయ్య అనుకున్నారు. మిన్నీ సంతోషం అంతా ఇంతా కాదు. అందరూ తనతో ప్రేమగా ఉన్నారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని ఆదరణ వాళ్ళ దగ్గర లభించింది. అంతా ఆమెను ఆప్యాయంగా చూశారు. ప్రస్తుతం అంతా నిద్రపోతున్నారు. కళ్యాణ్ మిన్నీ సంతోషంగా ఉండటం చూసి ఆనందపడిపోతూ గదిలో ఉన్న ఆమెను వెనుక నుండి హత్తుకుని, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని అడిగాడు. ఆమె అతన్ని గట్టిగా హత్తుకుని, చాలా సంతోషంగా ఉంది అండి, అందరూ నాతో చాలా ఇష్టంగా మాట్లాడారు అని చెప్పి అతడి కళ్ళల్లో సంతోషం చూసింది. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంది. కళ్యాణ్ ఆమె చేతిని పట్టుకుని అతడి వైపు తెచ్చుకుని, ఏమైంది చేతికి, స్పూన్తో తింటున్నావు అని చూశాడు. ఏదో పదునుగా ఉన్న ముళ్ళు గీసుకున్నట్టు తెలుస్తుంది. అతడు కంగారు పడిపోయి, హే మిన్నీ, ఏంటిది, ఏమైంది అని అడిగాడు. ఆమె నవ్వుతూ, ఏం కాలేదు, గులాబీ ముళ్ళు గుచ్చుకుంది అని జరిగింది అంతా చెప్పింది. అశ్రుత్ ప్రవర్తన అంతా చెప్పింది. కళ్యాణ్ అతడి కొరకు ఆలోచిస్తూ ఆమెపై కోపడుతూ, నువ్వెందుకు మొక్కల దగ్గరికి వెళ్ళావు, ఇందుకేనా డాన్స్ క్లాస్కి వెళుతుంది, అయ్యో ఎంత దెబ్బ తగిలింది, ఇంతవరకు నా దగ్గర ఎందుకు దాచావు, నొప్పిగా ఉందా అని ఫీల్ అవుతూ ఉంటే ఆమె అతన్ని కంట్రోల్ చేస్తూ, ఏంటిది చిన్నదానికి అంత కంగారు, నాకేం కాలేదు అండి, మీరు ఇలా కంగారు పడతారు అని చెప్పలేదు, నాకు నొప్పి కూడా లేదు అని చెప్పి మాటల్లో పెడుతూ ఉంది. కళ్యాణ్ ఆమె గాయంపై ముద్దు పెడుతూ, నిజంగా నొప్పి లేదా అని అడిగాడు. ఆమె అతడు ముద్దుతో పరవశం అవుతూ, కొద్దిగా ఉంది, ఇంకోటి అని కొంటిగా అడిగింది. కళ్యాణ్ నవ్వుతూ ఆమె చేతిని ఇంకోసారి ముద్దాడి అతడి ఆధీనంకి తెచ్చుకుంటూ బెడ్పై వాలిపోయాడు. ఆమె అతడిలో కరిగిపోతూ ఎంతో ఆనందం అందుకుంటూ గుండెలో కంగారు బయటపడకుండా జాగ్రత్త పడుతూ ఉంది. ఆ రాత్రి ఎంతో ఆనందంగా గడిచింది. మరుసటి రోజు రానే వచ్చింది. ఆమెను కళ్యాణ్ స్వయంగా రెడీ చేశాడు. అతడు ఆతృత అంతా ఇంతా కాదు, ఆమెను గొప్పగా చూపించాలి అని తాపత్రయపడుతున్నాడు. అలాగే అతడు కూడా ఎంతో ఆనందంగా రెడీ అయ్యాడు. నిశ్చితార్థం పెళ్ళికొడుకు కంటే ఆ జంట ఎంతో అద్భుతంగా రెడీ అయ్యారు. విజయ్ కూడా రెడీ అయ్యాడు. మొత్తం పరివారం అఖిలాండేశ్వరి నిలయంకి చేరుకున్నారు. వాళ్ళ రాకు కోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. మిన్నీ గుండెల్లో కంగారు మొదలైంది. కళ్యాణ్ ఆమెను భయపడవద్దు అని ధైర్యం చెబుతూ చేయి పట్టుకుని కారులో నుండి దించాడు. ఆమె అతడి కళ్ళల్లోకి చూస్తూ ధైర్యంగా అడుగు వేసింది. దూరంగా నిలుచుని చూస్తున్న అఖిలాండేశ్వరికి ఆ జంటని చూస్తే ఎక్కడలేని ఆవేశం పెరిగిపోయింది. జ్యోతి వైభవం చూసి ఓర్వలేకపోతుంది. నీ బతుకి ఇంత వైభవమా, వీల్లేదు, నిన్ను నాశనం చేయిందే నేను నిద్రపోను అనుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అనుకుంది. మధు అక్కడే ఉంది. మనసులో సంతోషం కలిగింది. అయినా బయటపడకుండా, అమ్మ కూల్, ఈ సంతోషం ఎంతో కాలం ఉండదు, వీళ్ళకి కొద్ది రోజులు అంతే, మన వాళ్ళు అందరూ మన దారికి రాని, అప్పుడు మనకి సంతోషం, వీళ్ళకి దుఃఖం అని డైలాగ్ వేసింది. అఖిలాండేశ్వరి అవును అనుకుని వచ్చి రాని నవ్వు నవ్వుతూ వాళ్ళకి ఎదురు వెళ్ళింది. మిన్నీ భయంగా కళ్యాణ్ని చుట్టుకుని నిలుచుంది. వాళ్ళ వెనుక అంతా నిలుచుని ఉన్నారు. అఖిలాండేశ్వరి, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా, ఇన్నాళ్ళకి నా ఇల్లు గుర్తుకు వచ్చింది, అంతా విచ్చేయండి రండి అంటూ పిలిచింది. ఆమె నవ్వు వెనుక విషం దాగి ఉంది అని అందరికీ తెలుసు. కళ్యాణ్ మిన్నీ భుజం చుట్టూ చేతిని వేసి పట్టుకుని ఉన్నాడు. ఆమె గుండె శబ్దం అతడికి తెలుస్తుంది. అంతలా భయపడుతున్న మిన్నీ వంక అతడు చూసి, భయం లేదు, నేను ఉన్నాను అని కళ్ళతో ధైర్యం నింపి ముందుకు అడుగు వేస్తుంటే ఆవిడ సడన్గా ఆగు జ్యోతి అని అనింది. అంతే, అంతా షాక్ అయ్యారు. మిన్నీ గుండె ఆగినట్లు చూసింది. ఆవిడ నవ్వుతూ, పెళ్ళి అయ్యాక మొదటిసారి వచ్చావు, కొన్ని పద్ధతులు ఉంటాయిగా అని ముందుగా వాళ్ళకి హారతి పట్టింది. ఎర్ర నీళ్లతో దిష్టి తీయించి ఇరువురికి బొట్టు పెట్టింది. మిన్నీ మతిపోయినట్టు చూస్తుంది. ఆవిడ నవ్వుతూ, ఇప్పుడు బియ్యంతో నిండి ఉన్న ఈ కలశాన్ని కుడికాలుతో తన్ని నీ పాదం ఇంట్లో పెట్టు అని చెప్పింది. మిన్నీ వణుకుతున్న కాలితో ఆవిడ చెప్పినట్టే చేసింది. కళ్యాణ్తో పాటు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొత్త పెళ్లి కూతురికి చేయవలసిన వేడుక అంతా ఆమె స్వహస్తాలతో చేస్తుంది. కళ్యాణ్ మనసుకి తృప్తి అయ్యింది.
అత్త, నువ్వు సూపర్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని డైలాగ్ వేశాడు. ఆ డైలాగ్కి ఆవిడ పిచ్చ షాక్ అయ్యి వస్తున్న దుఃఖం కంట్రోల్ చేసుకుంటూ, హహా, నీకంటే కాదులే అల్లుడు అని నవ్వేసింది. కళ్యాణ్ నవ్వుతూ, ఇప్పుడే ఏం చూశావు, ముందు ముందు ఇంకా చూస్తావు ఈ అల్లుడు గొప్పతనం, అప్పుడు చెప్పు నేను సూపర్ అని. ఇప్పుడే అంటే ఎలా అత్తా అని వెటకారంగా నవ్వుతూ ఉన్నాడు. ఆవిడ రగిలిపోతూ, నువ్వు కూడా అప్పుడే నన్ను పొగిడేయకు బాబు, ఆరంభంలో పొగడ్తలు మంచిది కాదుగా అనేసి ఆహ్వానం పలికింది. మిన్నీ టెన్షన్గా జరుగుతుంది నమ్మలేనట్టు చూస్తుంది. అంతా వింతగా చూస్తున్నారు. ముందుగా కళ్యాణ్ మిన్నీ ఇంట్లో అడుగుపెట్టారు. అంతా వెనక వచ్చారు. అఖిలాండేశ్వరి కొడుకులు కోడలని పట్టుకుని, ఎందుకు నాకు దూరంగా అయ్యారు, నేనేమైపోవాలి, ఇంక నన్ను విడిచి వెళ్ళొద్దు, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అని అందరినీ ఆమె క్షమించినట్టు మాట్లాడింది. అక్కడ ఉన్న ఆంజనేయ ప్రసాద్, అతడి భార్య, అలాగే అంత పెద్ద కూతుర్ని చూసి ఎవరు ఏంటి అని అడగలేదు. కానీ మండిపోతుంది. కానీ అతడు చెప్పటం తన బాధ్యత అనుకుని విషయం అంతా చెప్పాడు. ఆవిడ కోపం దాచుకుంటూ పైకి నవ్వుతూ, మీరంతా పెద్దవాళ్ళు అయ్యారు, స్వయంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సరే, ఇంక నన్ను విడిచి వెళ్లకుండా ఉంటే నాకు అంతే చాలు అని అంటుండగా రఘురామయ్య గారు కలుగు చేసుకుని, అది నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది అని డైలాగ్ వేశాడు. ఆవిడ సీరియస్గా చూస్తూ, సమయం ఉంది అని ఊరుకుంది. ఇప్పుడు నిశ్చితార్థం వేడుకకి సిద్ధమయ్యారు. విజయ్ ఇంకా మధు వారిని ఇరువైపులా కూర్చోబెట్టారు. అఖిలాండేశ్వరికి ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎంతో కష్టం మీద జ్యోతిని ఎదురుగా భరిస్తూ ఉంది. మిన్నీ మాత్రం ఆవిడ ప్రవర్తన కళ నిజమా అన్నట్టు చూస్తూనే ఉంది. కళ్యాణ్ మిన్నీ చేయి పట్టుకుని, అంతా నిజమే, నీకు దక్కవలసిన మర్యాద నీకు దక్కుతుంది అంటూ ధైర్యం చెప్పాడు. అంతలో అక్కడికి కొందరు అతిథులు వచ్చారు. వాళ్లే విఆర్ సెల్వా, జగన్నాథం. అంతా అఖిలాండేశ్వరి వైపు కూర్చున్నారు. వాళ్ళంతా కళ్యాణ్ వైపు కోపంగా చూస్తూ ఉన్నారు. కళ్యాణ్ ఒక రకమైన స్మైల్ ఇస్తూ, మీకు టైం దగ్గరలో ఉంది అన్నట్టు చూస్తూ కూర్చున్నాడు. నిశ్చితార్థం జరిగింది. విజయ్ వేలికి మధు ఉంగరం తొడిగింది. విజయ్ ఆమెకు ఉంగరం పెట్టాడు. ఉగాది వెళ్ళిన వారంలో వివాహమని ముహూర్తం కుదిరింది అని పంతులు గారు చెప్పారు. కళ్యాణ్ అనుకున్నాడు, వీలునామా ప్రాసెస్ పూర్తి చేసుకుని ఆస్తి చేతికి వచ్చాక పెళ్ళి అనే డ్రామా ముగిచ్చేద్దాం అనుకుంటున్నావా అత్త, నీకు అంత సీన్ ఈ అల్లుడు ఇస్తాడు అనుకుంటున్నావా అని ఆవిడికి సూటిగా ఒక లుక్ ఇచ్చి ఏమీ తెలియనట్టు ఊరుకున్నాడు. అక్కడికి చాలామంది గెస్ట్స్ వచ్చారు. విఆర్ వాళ్ళు ఎక్కువ సమయం ఉండకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు వెళుతూ వెళుతూ మిన్నీ వంక చూసి వెళ్ళారు. అంతా హడావిడిగా ఉంది. మిన్నీ భయంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక చోట కూర్చుంది. కళ్యాణ్ ఆమెను విడిచిపెట్టలేదు. చాలా సమయం గడిచింది. అతడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ డిస్టర్బ్గా ఉంది అని పక్కకి వెళ్ళి మాట్లాడి వస్తాను అని వెళ్ళాడు. ఆ సమయం కోసం చూస్తున్న అఖిలాండేశ్వరి జ్యోతి మీద విరుచుకుపడింది. అక్కడంతా సందడిగా ఉన్నారు. ఆమెను ఎవరూ గమనించలేదు. అందుకే ఆవిడ రెచ్చిపోతూ ఆమె మీదకి వెళ్ళేసరికి మిన్నీ భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంది. ఆవిడ అడ్డుకుని, ఏమే విశ్వాసం లేనిదానా, ఛీ, నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నాకు. నీ బాబు నువ్వు పుట్టక ముందే పోయాడే, నిన్ను కన్న నీ తల్లి పురిట్లోనే నిన్ను కనిపోయిందే, అప్పుడే నిన్ను పారేసేదాన్ని. కానీ ఆడపిల్ల అని జాలిపడి దరిద్రమని తెలిసి ఇంట్లో ఉండనిచ్చాను. నీకు తిండి బట్ట ఉండేందుకు చోటు ఇచ్చాను. నా కంటికి కనిపిస్తే దరిద్రమని చూడకుండా ఉండేలా చేశాను. నాకు కనిపిస్తే కోపం వచ్చింది, కొట్టాను. అంతేకాని బయటకు గెంటేయలేదు. నీ మీద జాలి చూపించాను. అలాంటి నా పరువు తీసి రాత్రి మీద లేచిపోయావే సిగ్గులేనిదానా. నీ అమ్మ నాన్న పరువు తీసావే, అందుకే వాళ్ళు ముందే పోయారు. నీ అక్కని చూసి నేర్చుకోవే. తల్లిగా నాకు గౌరవం ఇచ్చింది. విజయ్ని ప్రేమించాను అని ధైర్యం చెప్పి గౌరవంగా వివాహం చేసుకుంటుంది. పిల్ల అంటే అది. నీలా పరువు తక్కువ పని చేయదు. నీ పుట్టుకే ఓ తప్పుడు పుట్టుక. నీలాగా నా కూతురు తప్పు చేయదు. నువ్వు ఒక దరిద్రం. అయినా ఇప్పుడు నాకు భయం లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ కళ్యాణ్కి భార్య అయ్యి నీ దరిద్రం అంతా వాడికి అంటించావు. ఇంకా నాకు నువ్వు ఎదురైనా నాకేం కాదు. వాడికి చావు వస్తుంది. ఖచ్చితంగా వాడు చస్తాడు. చూస్తూ ఉండు.
నువ్వు ఈ వైభవం పోగొట్టుకుని విధవ అవుతావు అని భయపెట్టింది. అంతే. అన్ని మాటలు భరించిన మిన్ని ఒక్కసారిగా వణికిపోతూ, పెద్దమ్మ ఆ మాట అనుకు అంటూ చేతులు జోడించి వేడుకుంది. ఆవిడ అనుకున్నట్టే జరుగుతుంది అనుకుని, నేను అనకపోతే జరగదు అనుకుంటున్నావా? అదే జరుగుతుంది. ఆ విషయం నీ అత్తకి తెలుసు, అందుకే నా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంది. మొదట నీ తండ్రి, ఆ తర్వాత కళ్యాణ్. తండ్రి నువ్వు పుట్టాక నీ తల్లి పోయారు. ఇప్పుడు నీకు తాళి కట్టాక కళ్యాణ్ కూడా పైకి పోతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. నువ్వు వాడి జీవితంలో ఉంటే వాడు తప్పకుండా చస్తాడు. నాకు మాత్రం నీ దరిద్రం వదిలింది. ఇంక నువ్వు నా ఎదురుగా ఉన్నా నేను అయితే ఏమీ భయపడను, నిన్ను ఏమీ అనను. అంతా కళ్యాణ్ కర్మ. ఏరుకోరి నిన్ను చేసుకున్నాడు కదా, అర్ధాంతరంగా చేస్తాడు పాపం. సుగుణ అందుకే చాలా భయపడుతుంది. ఏం చేస్తాం, కర్మ అని ఆమె భరించలేని మాటలు అనేసి వెళ్ళిపోయింది. అంతే. మిన్ని నోట మాట రానట్టు భయంగా బిగుసుకుపోయి నిలిచింది. పాల వంటి మనసు గల మిన్ని మనసులో ఆవిడ భయం అనే బీజం నాటింది.